డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సందర్భంగా గురువారం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, రమణయ్యలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల ఉన్న పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచి దివ్యాంగుల సంక్షేమానికి సహకరించారని, ఇప్పుడు ఇంద్రధనస్సు పేరుతో ప్రత్యేకంగా దివ్యాంగుల సమగ్ర అభివృద్ధికి 7 వరాలు ప్రకటించడం హర్షణీయమన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, స్థానిక సంస్థల్లో, కార్పొరేషన్స్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధికి నామినేటెడ్ పదవి, ఆర్థిక సబ్సిడీ పథకం, అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్లు అందుబాటులో ఉంచుతామని, బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తామని, బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని, రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అదే చోట పెన్షన్ పంపిణీ చేస్తామని, అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్లు ఏర్పాటు చేస్తామని, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యవంతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని ప్రకటించి దివ్యాంగుల సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు పరిచిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లకు నంద్యాలలో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రకటించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్కు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, రమణయ్యలతో పాటు సంఘం ప్రధాన కార్యదర్శి రామలింగం, ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, వెంకట్రావు, నిర్వాహక కార్యదర్శి మధుకుమార్, కార్యాలయ కార్యదర్శి మధు, కార్యవర్గ సభ్యులు మహాలక్ష్మమ్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిర్వహించినటువంటి దివ్యాంగుల దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనస్సు పేరు మీద దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి వరాలు ప్రకటించిన సందర్భంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకు ఫలాభిషేకం చేసి వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ముందు కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఆదరణ చూపుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలకు చేయడమే కాకుండా క్రీడా పాలసీలో ప్రత్యేకంగా దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అదేవిధంగా క్రీడా కోటాలో ఉద్యోగాల్లో పారా స్పోర్ట్స్ ఆడినటువంటి వారికి కూడా అవకాశాలు కల్పించారు. ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులందరికీ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ లాగానే ఆర్థిక సబ్సిడీ పథకాలను కూడా అమలు చేయాలని తిరిగి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అపార్ట్మెంట్లలో, గృహ నిర్మాణాల్లో ప్రభుత్వం చేసే వాటిలో దివ్యాంగులకి గ్రౌండ్ ఫ్లోర్లోనే కేటాయించాలని నిర్ణయించడం, బాపట్లలో ప్రత్యేకించి బరుల కోసం డిగ్రీ కళాశాల నిర్మించాలని పూనుకోవడం, అమరావతిలో అన్ని జిల్లా కేంద్రాల్లో దివ్యాంగ భవన్లు నిర్మించాలని నిర్ణయించడం, అదేవిధంగా విశాఖపట్నంలో ప్రత్యేకించి ఒక స్టేడియంని వీరి కోసం దివ్యాంగ క్రీడాకారుల కోసం ఏర్పాటు చేయడం, అమరావతి నగరాన్ని దివ్యాంగులకు అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దామని చెప్పడం, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వారికి దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి ఆదరణకు రుజువులుగా మిగులుతాయి. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి,
నారా లోకేష్ గారికి నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున డిసెంబర్ 3న నిన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుసు మాదిరి 7 వరాలు వికలాంగులకు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కూడా కృతజ్ఞత తెలియజేస్తుంది. అయితే ఉచిత బస్సు అనేది మొదటి నుంచి కూడా వికలాంగులు ప్రధానమైనటువంటి డిమాండు. మొదటి నుంచి కూడా ఈ ఉచిత బస్సు మీద మహిళలకు ఉచితంగా ఇచ్చేటప్పుడు దివ్యాంగులకు కూడా ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ను ముఖ్యమంత్రి గారు నెరవేర్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎప్పటి నుంచో మా చిరకాల ఆకాంక్ష మాకు నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పించాలని, ఎలక్షన్స్లో అవకాశం కల్పించాలని స్థానిక సంస్థలలో ఒకవేళ అట్లా ఎలక్షన్లో గెలవని పక్షంలో అక్కడ ఎవరు నిలవని పక్షంలో నామినేటెడ్ పోస్టుగా ఎక్స్ కోఆప్షన్ మెంబర్గా అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడము వికలాంగుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది. ఆయనకున్న ప్రేమ మా మీద ఎంతో ప్రేమను బయటపెట్టినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వికలాంగుల భవన్ ఒకటి రాజధానిలో నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అది కూడా బదిలీలకు డిగ్రీ కాలేజీ ప్రవేశపెడతామని బాపట్లలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, అదేవిధంగా రుణాలు సబ్సిడీతో కూడుకున్నటువంటి ఎస్సీ ఎస్టీల మాదిరిగానే వికలాంగులకు కూడా ఎస్సీ ఎస్టీ మాదిరిగానే రుణాలు సబ్సిడీతో కూడుకునే రుణాలు మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించడం మాకెంతో సంతోషదాయకం. అదేవిధంగా క్రీడా పాలసీల్లో కూడా వికలాంగులకు ఏ అయితే క్రీడలు నిర్వహిస్తున్నారో దానికి అన్నిటికీ అవకాశం కల్పించి వారికి కూడా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మించే దాంట్లో సిఆర్డీఏ అక్కడ వికలాంగులకు అనుకూలమైనటువంటి ప్రదేశాలతో అక్కడ వికలాంగులు సమయంగా పోవడానికి ర్యాంప్స్ తదితర సౌకర్యాలు రోడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా మేము నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమం తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, జాతీయ కార్యదర్శి మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.